ఇదొక మంచి వీడియో. ఈరోజు నా వయసు 55 సంవత్సరాలు. నా కన్న తల్లి వయసు 83 సంవత్సరాలు. ఆమె 75 ఏట, నా 48 ఏట. ఇద్దరం కూడా భౌతికంగా ఒకరికొకళ్ళం దూరంగా ఉన్నాం. రేపు ఆమెకి 83వ పుట్టినరోజు జరుగుతోందన్నమాట. శుక్రవారం శనివారంలో ఆమె హ్యాపీ బర్త్డే. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ ఫ్రెండ్స్ తల్లిని చూపిస్తారు. నా మీద పగబట్టినా ఇష్టం లేకపోయినా వాళ్ళు చూపించకుండా దాచి ఇంకొంచెం నన్ను కన్నీరు కార్పిస్తారు. నేను దేనికి కూడా చెల్లించట్లేదు, బాధపడట్లేదు, కడుపులోనే పడుతున్నాను. కానీ ఒక పద్యం, మా తెలుగు పండితులు వారు కూడా మంచి మంచి పండితుల మధ్య ఎదిగినటువంటి మానసిక మెదడు కాబట్టి ఇది ఇంకొక పద్యం కూడా చెప్పాలనిపిస్తుంది. వాళ్ళ మన తెలుగు భాషా పాండిత్యంలో కార్యసాధకునికి ఉండవలసినటువంటి లక్షణాలని ఈ పద్యంలో చెప్తున్నారు. నేను ఒక తెలుగు టీచర్గా మెహర్ నివేదిత కాన్వెంట్లో పనిచేశాను, భారతరత్న కాన్వెంట్లో పనిచేశాను. ఏమి చేసినప్పటికీ ఓన్లీ నా కన్న తల్లి కన్నీరు తొడవడం, ఆమె మనసుకి ఆత్మకి శాంతిని కల్పించడం ఒక్కటే నా యొక్క లక్ష్యంగా ఉన్నాను. అలాగని నన్ను పిరికిదాన్ని అసమర్థురాలని అని అనుకోకూడదు. ఆమె కోసమే అని చెప్పి నేను వివాహం పేరుతో మగవాళ్ళ జీవితాలు పాడు చేయడం లాంటివి నా దగ్గర ఉండవు. నా వివాహం చాలా దారుణంగా సాంఘిక దురాచారం జరిగింది. అవి ఆపడం కోసమే మన ఈ నిర్మల చట్టం. ఖచ్చితంగా నా ప్రతి ఉపన్యాసంలో నిర్మల చట్టం అంటున్నానంటే ఒక భాగంగా నేను వర్క్ చేస్తున్నాను. సమయాన్ని ఖాళీ తీసుకుని నెక్స్ట్ జ్యోతిష్ శాస్త్రానికి కూడా నేను కష్టపడుతున్నాను. అస్ట్రాలజీ ఎంఏ చేశాను పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. నా చదువులు అబద్ధం కాదు, నేను అబద్ధం కాదు. చూడండి ఎంత మంచి పద్యం అంటే, మరి నేను బాగానే చెప్పేదాన్ని పాఠాలు మా స్టూడెంట్స్కి, ఎందుకు చెప్పను? ఒకచో నేలను పవ్వళించు, నొకచో నొప్పారు భూసజ్జపై, ఒకచో శాఖములారగించు, ఒకచో ఉత్కృష్ట శల్యోదనం, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కష్టమున్ సుఖమున్ మదిన్ అని ఈ తెలుగు పద్యాలు, తెలుగు భాష అంటే ఉన్న మమకారం అనేది నాకు ఒకటి ఉంది. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి నా తండ్రి గారు భారత భాగవత పద్యాలు అవి చదువుకుంటూ గుడరికి మీద కూర్చుంటూ ఉండేవారు. తండ్రి గారికి బాగా తెలుగు భాషా అభిమానం ఉంది. నన్ను కనిపించిన తల్లిగారికేమో జ్యోతిష్ శాస్త్రము, పామిస్ట్రీ ఇలాంటి వేదంలో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రం యొక్క ఆసక్తి, ఇంట్రెస్ట్ ఆమెకు వచ్చింది. ఆమె కన్నీరు తొడవడం కోసమే. నేను ద్వితీయ వివాహం చేసుకోలేదు, ఇద్దరు పిల్లల్ని కానీ అమ్మాయి ఇదిగోనని చెప్పి ఆమె చేతిలోనూ పెట్టలేదు. పెళ్లి మోసపోయి చావు దెబ్బతిని మానసికంగా మరణించిన నేను విద్యాపరంగా ఎదుగుతూ వస్తున్నాను అనమాట. ఈ మానసికంగా మరణించిన ఒక మహిళని వివాహ పేరుతో లోపలికి రావాలి అంటే ఎంతో తెలివైన వాడు, మేధావి, సజ్జనుడు అనేటువంటి బ్రాహ్మణుడు దొరకాలంటే 1 కోటి మందిలో ఒకళ్ళు కూడా ఈ కలియుగంలో ఇప్పుడు మా ఇద్దరు అక్కలకి మంచివాళ్ళు దొరకడంతో వాళ్ళ కుటుంబం ఏర్పడింది. సరే సైంటిస్ట్ గారు కూడా ఏదో వ్యతిరేకతలో ఏదో పడ్డారు, కానీ నా తల్లిగారు కన్నీరు తొడడం ఆమె కోసమే ఉన్నాం మనం అని పూర్తిగా చెప్తున్నాను. నేను ఆడపిల్లగా పుట్టడం నా తప్పు కాదు, కానీ నా కన్న తల్లిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను, ప్రేమిస్తాను. ఆమెను ఎవరు దూరం చేసినా నా హృదయంలోంచి ఆమెను మాత్రం, ఆమె ఆదర్శాలు, లక్ష్యాలు, ఇష్టాలు, ఆమె పంచిన చిన్నప్పటి నుంచి ఏదో ఆమె వండి పెట్టి కష్టపడి నా చేత ఇంటి పని వంట పని చేయకుండా 48 సంవత్సరాలు ప్రేమగా పెంచారు. అంటే ఆమె ఎన్నో పడ్డారంటే ఆమె ఈ చదువు, ఈ విద్యను ఒక ఉన్నత స్థానానికి నువ్వు మోసపోయావు, పెళ్ళి తలుచుకోకు, కన్నీరు తుడిచేయి, తీసుకురా, మంచి సాధించు అని ఒక గుండెకి ఆత్మకి చాలా ధైర్యాన్ని చూపించినటువంటి ఈ మేడ్చర్ల నాగరత్నం గారికి ఎప్పుడూ నేను సర్వదా కృతజ్ఞురాలనే. సహజంగా నా స్వభావం కూడా ఏమిటి అంటే చాలా కఠినత్వం. నా తల్లిదండ్రుల కన్నా కఠినత్వం నాలో. ఏ విషయంలో ఎవరి దగ్గర ఎవరేం పెట్టినా తినకూడదు, ఎవరేమి ఇచ్చినా తీసుకోకూడదు. మనం కష్టపడి సంపాదించుకున్నది ఏదో మనకి ఉంటుంది, ఎవరి నుంచి ఏది ఆశపడకూడదు. ఇలాంటి లక్షణాలు చాలా ఉండబట్టి అంత పెళ్లి చావు దెబ్బను కూడా తట్టుకుని నా గుండె ధైర్యంతో నేనే లాయర్ చదువుకుని నేనే చట్ట నిర్మాణానికి తలపడుతూ వెళ్తూ ఎంతో సాధించాను. ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి రెండో వీడియో ఇది ఎందుకంటే, జీవితాల్లో మనుషులు పుడతారు, వయసు అయిపోతుంది, ముసలాళ్ళు అయిపోతారు, మరణిస్తారు. కానీ చేసినటువంటి మంచి పనులు అనే వాటికి మాత్రం మరణం ఉండదు అని చాలా స్పష్టంగా చెబుతున్నాను. చదువుకి, చేస్తున్న మంచి పనులకి, మానవత్వానికి, సజ్జనుల యొక్క సాంగత్యం దొరకడం, ఇవన్నీ కూడా పూర్వజన్మ అదృష్టం, ఇప్పటి అదృష్టం కూడా ఉంటుంది. నా జీవితంలో విద్యా సంస్థల్లో పనిచేసే రోజుల్లో కూడా అందరు స్టూడెంట్స్ పరీక్షలు పాస్ అయ్యారు తప్ప 100లో ఒక 2-3 ఫెయిల్యూర్ అయితే అవ్వచ్చు. నా సబ్జెక్ట్లో ఎక్కడా ఫెయిల్యూర్ అవ్వలేదు.
నేను నా నీతి నిజాయితీ ధర్మం అనేది ఇప్పటికీ కూడా ఆచరించడంలో ఎక్కడా ఓడిపోవటం లేదు. చదువుకునే రోజుల్లో ఒక టీచర్ గారు వాల్యూస్లో తక్కువ మార్కులు వచ్చాయి 50% అంటే అప్పుడు మా అమ్మగారి ఫ్రెండ్ అన్నం తినకుండా ఏడుస్తుంటే వచ్చి ఈ మృదులా కుమారి గారు రీవాల్యుయేషన్ పెడితే 76% మార్కులు వచ్చాయి. ఏదైనా పొరపాట్లు అనేవి ఎంత పెద్దవాళ్ళు పండితులు విద్యాసంస్థ అవ్వచ్చు, జ్యుడిషియరీ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత పెద్దవాళ్ళ వల్ల కూడా మానసిక ఒత్తిడి, ఇంట్లో పరిస్థితులు, ఈ యొక్క కారణాల వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు, పెద్ద పొరపాట్లు జరగచ్చు. ఆ పొరపాట్ల వల్ల బాధితులు ఎంతో పోగొట్టుకునే అవకాశం జీవితాలు కూడా ఉంటాయని ఇక్కడ ఏంటంటే సాధారణంగా న్యాయస్థానానికి వచ్చే వాళ్ళందరూ కూడా పెళ్లి వల్ల చావు దెబ్బతిన్న వాళ్ళంటే పెళ్ళైతే ఆడపిల్లకి పుట్టిల్లు లేదు, అత్తారిల్లు లేదు, చివరికి ఆమె బతికేమిటి, ఆమె జీవితం ఎలా నిలబడాలి, విక్టిమ్ వెల్ఫేర్ యాక్ట్ అని అందుకోసం అన్నాను. ఈరోజు నా చదువుండ బట్టి నా తండ్రి గారు మరణానంతరం వచ్చిన ఆస్తి కొంచెం తింటూ నా తాతయ్య గారు నుంచి నా తండ్రి గారు తీసుకున్న ఆస్తి కొంచెం రావడంతో ఇవాళ నేను ఆకలి చావు చచ్చిపోకుండా లా ప్రాక్టీస్ చేయకపోయినా కూడా నిర్మల చట్ట నిర్మాణానికి కొంచెం పెట్టుబడి పెట్టుకోవాల్సి వచ్చినా కూడా భగవంతుడి జ్యోతిష్ చేస్తున్న తల్లిదండ్రులే అని ఫస్ట్ ఆత్మలో స్పందనలో తల్లిదండ్రుల యొక్క పూర్తి ప్రోత్సాహం. నెక్స్ట్ జ్యుడిషియరీ కూడా. ఆ జ్యుడిషియరీలోంచి బయటకు వచ్చి కూడా ఎవరైతే నేను లాయర్ అయినప్పుడు మంచి వాళ్ళు జ్యుడిషియరీ ఆఫీసర్స్ అనుకున్నానో వాళ్ళ పరిచయాన్ని ఏనాటికి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ మంచి వ్యక్తుల యొక్క పరిచయాన్ని మాత్రం నేను వదులుకోను అని చాలా చక్కగా చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా వచ్చినా కూడా రేపు పేపర్లో అంటే ఇంటర్వ్యూలో నాకు ఖాళీ లేకపోవచ్చు, మాట్లాడడానికి ఇష్టం లేకపోవచ్చు, వాతావరణం అనుకూలించకపోవచ్చు, 10 మందిలో మాట్లాడడానికి ఇంత సగర్వంగా ఇంత మంచి నా 16వ ఏట అనుకున్నటువంటి చట్టాన్ని 55వ ఏట సాధిస్తున్నాను అంటే అది కేవలం జ్యుడిషియరీలో అడుగుపెట్టిన తర్వాత మాత్రమే ప్రతి స్టెప్పు కూడా నేను ముందుకు వెళుతున్నాను. దానికి నా కన్న తల్లి ఆమె ఫ్రెండ్స్ కూడా చాలా సహకారాలు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా నా కన్న తల్లిని గురించి కన్నీరు కారుస్తూ ఒక మైండ్ ఛానల్ని ఆ పక్కన కన్నీరు పెట్టాను. ఎప్పటికీ ఆమె కనపడతారు తిరిగి కొత్త శక్తి రావచ్చు. నేను ఎంత అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఏది కూడా మనసులోకి రానియకుండా ఆ యొక్క గుండె ధైర్యం, మనస్థైర్యం చదువుకునే పిల్లలకి పుట్టుక నుంచి కూడా చెప్పవలసిన బాధ్యత టీచర్లకి తల్లిదండ్రులకి ఉంటుందని సగర్వంగా సమనీయంగా చెబుతూ ఇవాళ మన చక్కటి ఛానల్ని ఇప్పుడు ఆపేస్తున్నాను ప్రస్తుతానికి.